రైట్, ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, ఇండియా పాకిస్తాన్ మధ్య తాత్కాలికంగా యుద్ధానికి తెరపడింది, యుద్ధానికి ముగిసింది. ఇరు దేశాలు అంగీకారానికి కుదుర్చుకున్నాయి. అంటే అమెరికాతో సంప్రదింపులు జరిపారు. అమెరికా పెద్దన్న పాత్ర పోషించి అందులో భాగంగా అటు ఇండియా అటు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే భారతదేశం పైన అక్రమంగా వచ్చింది, టెర్రరిస్టులను ప్రోత్సహించింది పాకిస్తాన్. పహల్గామ్ సంఘటన జరగడానికి పహల్గామ్లో భారతీయుల పౌరులు చనిపోవడానికి కారణం కూడా పాకిస్తానే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది. ఈ అన్నిటి నేపథ్యంలో ఇక పాకిస్తాన్ పెంచి పోషించే టెర్రరిజాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలనేది కూడా భారత ప్రభుత్వం చూసింది. అందులో భాగంగానే ప్రధానమంత్రి మోడీ కూడా సంచలన కామెంట్ చేశారు. గతంలో ఉగ్రవాదాన్ని ఏం లేకుండా ఏరిపారేశాం, ఈసారి ఉగ్రవాదంతో పాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేతలను కూడా కూకటి వేళ్లతోని ఏమి లేకుండా చేస్తామనేది కూడా భారత్ ప్రకటించింది. ఆ యొక్క నేపథ్యంలో ఇక పహల్గామ్ ఘటనకు రివెంజ్ తీసుకోవడానికి భారత్ సిద్ధమైంది. అందులో భాగంగానే ఏకంగా ఉగ్రవాద సంస్థలు ఎక్కడ ఉన్నాయి, ఉగ్రవాదులు ఎక్కడ కొమ్ముగాస్తున్నారు, ఎక్కడ భారతదేశానికి ఇబ్బంది కలిగిస్తున్నారు, వాటన్నిటిని కూడా గ్రహించినటువంటి ఆర్మీ ఏకంగా అక్కడికి పోయి దాడులు చేసింది, డ్రోన్ల ద్వారా దాడులు చేపించింది. మొత్తానికి ఉగ్రవాదులను లేకుండా చేద్దామనేది కూడా భారత ఆలోచన. ఆ విధంగానే ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయో అక్కడ గురిపెట్టింది, వాటిపైన దాడులు చేసింది, అక్కడ విజయవంతమైంది. అయితే దీన్ని చూసి ఓర్వలేనటువంటి పాకిస్తాన్ అసత్య ప్రచారాలు చేస్తూ అక్కడ ప్రజలకేమో చేసినట్టు, అక్కడ ప్రజలకు ఏదో ఇబ్బందులు కలిగించినట్టు, ప్రజలపైన దాడులు చేసినట్టు, అక్కడ ఆ పాకిస్తాన్ నగరాలపైన దాడులు చేసినట్టు అసత్య ప్రచారాలు చేసింది. అందులో భాగంగానే మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది, భారత్ పైన దుశ్చర్యలకు దిగింది. దీన్నంతా కూడా మోడీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలించింది. ఈ యొక్క నేపథ్యంలో పూర్తిగా ఇండియన్ ఆర్మీకి ఫ్రీడమ్ ఇచ్చింది. ఇక ఉగ్రవాదాన్ని ఏర్పారేయండి, ఉగ్రవాదాన్ని నిర్మూలించండి, ఇక ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామనేది కూడా ప్రధాని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. క్యాబినెట్లో చర్చించారు, ప్రధాని పూర్తిగా ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగినటువంటి భారత్ ఎక్కడికక్కడ పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టింది. పాకిస్తాన్ పంపేటువంటి డ్రోన్ దాడులను కూడా S-400 ఉపయోగిస్తూ ఎక్కడికక్కడ కూల్చివేతలు చేసింది, ఎక్కడికక్కడ తిప్పికొట్టింది. అదేవిధంగా పాకిస్తాన్ పైన భారత్ ఎక్కడ ఏ మూలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో లాహోర్ కానీ, రవ్వల్పిండి కానీ, కరాచీ కానీ పాకిస్తాన్కి మన డ్రోన్లను పంపించి ఎక్కడ ధ్వంసం చేయాలనో అక్కడ ధ్వంసం చేశారు. భారత్తో పెట్టుకుంటే ఇక మీకు ఇక చావే దిక్కు, చావే శరణ్యం, చావు దెబ్బ కొడతామనేది కూడా భారత్ హెచ్చరిస్తూ యుద్ధ వాతావరణంలోకి దిగింది. మా ప్రజలను ముట్టుకుంటారా, భారతదేశ ప్రజలను ముట్టుకుంటారా, భారతదేశంలోకి చొరబడతారు, ఇక మీ సంగతి చూస్తామంటూ కూడా ఆర్మీ ఏకంగా పాకిస్తాన్లోకి వెళ్ళి బీభత్సంగా అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఏవైతే స్థావరాలు ఉన్నాయో వాటిని అంతా ధ్వంసం చేసింది. ఇక దీంతో పాకిస్తాన్ ఒక చైనాను నమ్ముకుంది. ఆ చైనాకు సంబంధించినటువంటి డ్రోన్లను భారతదేశం పైన ప్రయోగించడము, అదేవిధంగా టర్కీకి సంబంధించినటువంటి డ్రోన్లను భారతదేశం వైపు పంపించడం, ఇవన్నీ కూడా భారత్ S-400తో సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇక భారత్తోని మనం పెట్టుకోలేము, భారత్తో మనం పెట్టుకుంటే ఇక మన బతుకు బస్టాండే. అసలు పాకిస్తాన్ ఇప్పుడు అడుక్కున్న స్థితిలో ఉంది, ఇక ఏం లేకుండా అయిపోతుంది, ఇక పాకిస్తాన్కు గత్యంతరం ఉండదు, ఇక భారత్తో కాంప్రమైజ్ కోవాలి, ఇక శరణు కోరాలి, ఇక రణం చేస్తే మనము ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, అసలు పాకిస్తాన్కు నీడ లేకుండా పోతుంది. మొత్తం పూర్తిగా భారత్ తిప్పికొట్టే చర్యలను వాళ్ళు అర్థం చేసుకొని ఇక శరణు కోరుతూ వేడుకుంటూ ఏకంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి మాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు, మేము యుద్ధం కావాలని కోరుకోవట్లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతూ మళ్ళీ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు
ఈ ప్రపంచ దేశాలు పరిశీలిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంది. అంతేకాకుండా ఏకంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అమెరికా విదేశాంగ శాఖ మంత్రికి ఫోన్ చేసి మేమేం తప్పు చేయలేదు, భారతదేశమే మా పైన ఇట్లా చేస్తుందని చెప్తే అమెరికా కూడా పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టింది. అమెరికా కూడా అసలు ఇక భారతదేశంలో మీరు ఏం చేశారో మాకు అంతా తెలుసు, మీరు ఏం చెప్పకండి కూడా అనేది కూడా అమెరికా ఘాటుగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రికి సమాధానం ఇచ్చింది. ఇక ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే ఇక మనము భారతదేశంతో యుద్ధానికి పోతే అపార నష్టం కలుగుతుంది. భారతదేశంతో పెట్టుకోకూడదు. భారతదేశంతో పెట్టుకుంటే ఇక పాకిస్తాన్లో నిల్వ నీడ ఉండదు, ఏం మిగలదు అనేది కూడా పాకిస్తాన్కి అర్థమైంది. ఇక శరణు కోరుతూ మేము యుద్ధం చేయలేము, మాకు యుద్ధం వద్దు అంటూ కూడా మళ్ళీ పాకిస్తాన్ సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి స్టేట్మెంట్లు ఇవ్వడము, అంతేకాకుండా అమెరికాతో సంప్రదింపులు జరపడము, అమెరికా భారత్తో సంప్రదింపులు జరపడం, అదేవిధంగా భారత్ కూడా పెద్ద గుణం భారతదేశానికి ఉంటుంది. ఇక వాళ్ళు కాల్పులు విరమణ చేస్తాము, మేము భారతదేశం జోలికి రాము, టెర్రరిజాన్ని ప్రోత్సహించము అని అన్ని విధాల అమెరికాకు చెప్పడం వల్ల అమెరికా కూడా భారతదేశానికి అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇక మేము కూడా కాల్పులు పాకిస్తాన్ అలాంటి విషయాలు చేయకపోతే, పాకిస్తాన్ మంచిగా ఉంటే ఇక మేము కూడా కాల్పులు విరమణ చేస్తామనేది కూడా భారత్ చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో అటు ట్రంప్ అటు పాకిస్తాన్తో ఇటు భారతదేశంతో చర్చలు జరిపి ఇరు దేశాలకు సంబంధించినటువంటి కాల్పులు తాత్కాలిక విరమణ చేయాలనేది కూడా చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో ఇరు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు కూడా ప్రకటన చేశారు. ఇక మేము భారత్తో యుద్ధం చేయమని, ఇక కాల్పులు జరపమని పాకిస్తాన్ వెల్లడించింది. భారత్ చెప్పిన మాట కట్టుబడి ఉంటుంది. భారతదేశం అదే కోరుకుంటుంది. పాకిస్తాన్ టెర్రరిజం చేయొద్దు, అదేవిధంగా అక్రమంగా భారతదేశం మీద అటాక్ చేయొద్దు అనేది కూడా మొదటి నుంచి భారతదేశం చెప్తుంది. కాబట్టి పాకిస్తాన్ కూడా అమెరికాకు అదే చెప్పింది, మేము టెర్రరిజాన్ని ప్రోత్సహించాము, ఇక కాల్పులు చేయము, కాస్త భారతదేశాన్ని కూల్ చేయండి, యుద్ధం చేయకండి, యుద్ధం చేయవద్దు అనేది భారతదేశానికి చెప్పండి, మేము ప్రశాంతంగా సైలెంట్గా ఉంటాము, భారతదేశం వైపు పోమని పాకిస్తాన్ చెప్తే భారత్